వివిధ అంశాల మీద ప్రజల ముందరికి వెళ్ళాలన్న ఈ భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో నన్ను కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలం కొమరం భీం కర్మభూమికి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఘనంగా ఆహ్వానించి జిల్లాలో మరియు ఆదిలాబాద్ పట్టణం నుంచి ఇప్పుడు జైనత్ మండలంలో కార్యక్రమం మొదలు పెడుతూ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొంది మీ ముందర ఇక్కడ నిలబడడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న మన మండల్ ప్రెసిడెంట్ కట్కం రామదాస్ అన్నకి, జిల్లా అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు పాయల్ శంకర్ గారికి, మన జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారికి, ఎక్కడున్నాడు రమేష్ అన్న, అదే రకంగా బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ యాదవ్ గారికి, ఏడున్నాడు మన ప్రతాప్ యాదవ్, యువ మోర్చా అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారికి, బూత్ కమిటీ సభ్యులు విక్కీ సంతోష్ గారికి, లింగారెడ్డి గారికి, అనిల్ యాదవ్ గారికి, సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన జైనత్ గ్రామ మండల సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మండలాధ్యక్షులు చెప్తా ఉన్నారు రామదాస్ గారు, టీఆర్ఎస్ వాళ్ళు కనుక్కుంటున్నారట, ఇన్ని బైకులు వచ్చినాయి, ఇంత యువత వచ్చిండ్రు, బీర్లు బిర్యానీలు అయితే బీజేపీ వాళ్ళు ఇయ్యరు, బండ్లల్లా పెట్రోల్ పోసిర్రా అనుకోమని చెప్పినట్టు. మా యువతకి మా కార్యకర్తలకి బండ్ల పెట్రోల్ పోవాల్సిన అవసరం లేదు, సాయంత్రం కాగానే సారా పోసుడు అవసరం లేదు. ఇదంతా నరాలల్లా హిందుత్వ రక్తం ప్రవహిస్తున్న కార్యకర్తలు. ఛత్రపతి శివాజీ సైన్యం ఇది. ఇగో మా మండల ప్రెసిడెంట్ మీద కేసు పెట్టిందట, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిందట, మర్డర్ కేసు పెట్టిందట, మళ్ళా కొడుకు మీద ఇంకేదో కేసు పెట్టిందట. మా మీద మా జిల్లాలైతే నా మీద లో ప్రేమ. అరే నేనేం చేయలేదురా నాయన, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నీ బిడ్డని అరుచుకున్నారు, నేనేం చేయలే. నా మీద లో ప్రేమ, ఏడికి పోయినా రాళ్లతోడు కొట్టుడు, నా కార్యకర్తల మీద అటాక్ చేసుడు. ఓ పిల్లగాడు కార్యకర్త ఆర్మూర్లో ఒకసారి కాలికి దెబ్బ తాకినా కూడా రెండో రోజు మళ్ళా నందిపేటకి బండి సంజయ్ గారు వస్తుంటే కాలు కుంటుకుంటా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల మనోభావాలు పెంచి దాన్ని బలపరిచిన అటువంటి కార్యకర్తలు ఉంటారు. ఏడ కాలు జారిండో, కాలు జారి దానికి ఏమైందో కాలికి తెలియదు కానీ ఇంత పెద్ద పట్టి కట్టి ట్విట్టర్లో పెట్టిండు. మంది ఎక్కువై కాలు జారి పడ్డా, జర ఓటీటీ షోస్ ఏమని ఉంటే చెప్పుర్రి 3 వారాలు సినిమా చూస్తారట. ఇది కల్వకుంట్ల తారక రామారావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కల్వకుంట్ల తారక రామారావు ఫరక్ చూసిండ్రా అన్న? ఫరక్ చూసిండ్రా? ఒకప్పుడు, ఇప్పుడు లేడు, మనం అందరం దురదృష్టం కోల్పోయినాము. గోవా ముఖ్యమంత్రి, మన దేశానికి రక్షణ మంత్రి ఉండే మనోహర్ పారికర్, ఆయన క్యాన్సర్ బీమారి వచ్చో ఏదో పాపం ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బీమారి ఉండంగా ఆక్సిజన్ పైపు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి పనిచేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇదట కాలు జారిండు, ఈయన కింద బెనికిందట,
మళ్ళీ ట్విట్టర్ మీద పెట్టి నాకు టైంపాస్ కోసము ఓటీటీ షోస్ ఏమైనా ఉంటే చెప్పుర్రి సలహాలు ఇయ్యండి అని ఢిల్లీలో అడుగుతారు నన్ను. అరే కేసీఆర్ బాగా పైసలు బాగా సంపాదించినట ఓడగొట్టొస్తుందా అని నన్ను అడుగుతారు. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు రాజకీయ నాయకులే కాదండి, వీళ్ళు చాలా లిల్లిపుట్టులు. లిల్లిపుట్ అంటే తెలుసు కదన్నా, హల్కా పుల్కా. వీళ్ళని ఉట్టిగా చిటికెత్తి ఓడగొడతామండి భారతీయ జనతా పార్టీ అనుకుంటే అని నేను ఈ కేటీఆర్ ట్వీట్ చేయగానే వాళ్ళకి పంపించిన. ఈయన రాజకీయ నాయకుడు కాలు బెనుకుతే నీ మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లం ఉంది, రాష్ట్రం అంతా పంటలు మునిగిపోయినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి, పానాలు పోయినాయి, జంతువులు చచ్చిపోయినాయి. నువ్వు ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూసే బదులు రివ్యూలనే చేయొచ్చు కదరా భయ్, రివ్యూలనే చేయొచ్చు కదా. ఓ 2 కట్టెలు పట్టుకొని హెలికాప్టర్ ఎక్కి తిరగచ్చు కదా. బుర్రని ఫ్లైట్ తీసుకుంటాడు నువ్వు, ప్రైవేట్ ఫ్లైట్ పెట్టుకొని వారంకోసారి దుబాయ్ పోతాడు. హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన చేయరాదా? పోనీ అయ్యే చేసిండా? కేంద్రంకి వెళ్ళి హై పవర్ కమిటీ వచ్చే ఆదిలాబాద్ జిల్లా తిరిగే, నా దగ్గర పడకల్ చెరువు కాడికి వచ్చే, అటు కరీంనగర్ జిల్లా తిరిగే, అంచనాలు వేసుకునే పాయ్. అయ్యా కొడుకు మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేది లేదు. ఇక ఇప్పుడే ఇచ్చిండ్రు, మా వాళ్ళు ఇచ్చిర్రు. ఇగో ఆదిలాబాద్ జిల్లాకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాగ్దానాలను ఆదిలాబాద్ ప్రజలపై గతంలో సీఎం కేసీఆర్ కురిపించిన వరాలట. ఈ తుఫాన్ వరాలు ఇచ్చుట్ల మాత్రం తుఫాన్ కూడా పనికిరాదట. నిజంగా తుఫాన్ కూడా పనికిరాదు, వరుణదేవుడు కూడా పనికిరాడు, అట్లా వరాలు ఇస్తాడు కేసీఆర్. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట ఆదిలాబాద్ జిల్లాకి వస్తానని హామీ వచ్చిండా అన్న? సిఎస్ సహా అధికారులంతా 4 రోజుల నుండి గిరిజన ఇతర సమస్యలు తీర్చే పోతానని హామీ. ఆయన అత్తారట, 4 ఐఏఎస్ ఆస్తులను తెస్తారట, గిరిజనుల సమస్యలని తీర్చిపోతారట. తీర్చిందా అన్న? ఇచ్చిండా? మీ పోడు భూములని పట్టాలు అయినాయా? ఇచ్చిన 3 ఎకరాలు ఊళ్ళకి వచ్చినాయి అన్న, డబల్ బెడ్రూమ్ ఊళ్ళకి వచ్చిందన్న. రానోళ్ళ అదృష్టవంతుడు, అది ఎన్నడు కూలుతుందో తెలియదు. రానోడు పానంతో బయటపడ్డట్టే. అవసరమైతే ఆదివాసీ గూడాలను స్వయంగా పర్యటిస్తానన్న కేసీఆర్ అన్నడా? వచ్చిండా? ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కశ్మీర్ గా తయారు చేస్తారట. హైదరాబాద్ ని డాలస్ చేసిండు, కరీంనగర్ లండన్ చేసిండు, వరంగల్ ని ప్యారిస్ చేసిండు. ఇక ఆదిలాబాద్కి ఏం అనలేదనుకున్నా, కశ్మీర్ అన్నాడు. అన్నాడా? మంచి కురుస్తున్నది ఈడ. ఆదివాసీలను యాపిల్ వండినాయట, జోగురామన్న ఇంట్లోనేయట. ఆదివాసులని విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుంచుతానన్న కేసీఆర్. ఉట్నూర్ల ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఉట్నూర్ల ఆడ జాగా కూడా ఇయ్యలే. ఈయన 6 ఏళ్ళు జాగా ఇయ్యలే. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు, ట్రైబల్ యూనివర్సిటీ జాగా ఇవ్వవా అని గట్టిగా మాట్లాడుతున్నారని మొన్న ములుగులు ఇచ్చినట్టున్నాడు. ఈ మధ్య పోయిన సంవత్సరం నాకు తడుసుడు ఓకే, పేపర్ తడుతుందా? ఎట్లా ఈ వరాలన్నీ తడిసి పీకినాయి, ఎప్పుడు తుఫాన్లో కొట్టుక పీకినాయి. సరే పట్టు ఇది పోతున్నా, భీమ్ వర్ధంతి అందులో పెట్టేసి
భీమ్ వర్ధంతి సందర్భంగా జోడే ఘాటును చారిత్రక ప్రదేశంగా పర్యాటక కేంద్రంగా మారుస్తానని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తానని 2014లో హామీ అయిందా అన్న? అంతర్జాతీయ పర్యటన కేంద్రం అయిందా? ఇక కొమరం భీమ్ గారు పుట్టిన ఊరినే ఈయన మోసం చేసిన చరిత్ర హీనుడుగా ఇవాళ కేసీఆర్ మిగిలిపోతాడు. అంతే కదా? చల్ల వర్షంలో తడిస్తే మజా వస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.